ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువుల శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి చరణాన్ని చూసినట్లయితే, ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. అవును, ఆపదలో ఉండగా, శ్రమలో ఉండగా, ఇబ్బందిలో ఉండగా నేను ఎవరిపైన ఆధారపడాలి, ఎవరిపైన ఆనుకోవాలి, ఎవరిని నమ్ముకోవాలని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తున్నావా? లేదా ఇంతకు మునిపైన ఆపదలో ఉన్నప్పుడు వేరొకరిని నమ్మాను, విశ్వసించాను, కానీ ఘోరాతి ఘోరంగా వారి నుంచి నమ్మక ద్రోహాన్ని చూశాను, ఏంటి నా పరిస్థితి ఇప్పుడు అనేటువంటి ప్రశ్నార్థకమైన పరిస్థితిలో నీవు ఉన్నావా? అయితే నీ కొరకు ఆయన ఉన్నాడు. నీ ఆపదలో నీకు సహాయం అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరే ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు అంటే, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగినటువంటి సామర్థ్యం గల వాడు. సర్వ సృష్టిని ఆయన తన మాట చేత కలగజేసినటువంటి వాడు. సర్వం పైన అధికారమును నేటికి జరిగిస్తున్నటువంటి వాడు ఆయన. కాబట్టి అలాంటి వాడు, ఆయన ప్రేమామయుడు కూడా. ఒక మాటలో చెప్పాలి అంటే, ఆయన మనందరి కొరకు సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళి పాపార్థమై, పాపము నిమిత్తమై ఆయన శిలువలో తన ప్రాణం అర్పించి, రక్తమంతటిని కాచి, మరణించి మూడో దినం మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. మన ప్రభువు ఎవరు అంటే, ఆయన మృత్యుంజయుడు, మరణమును జయించినటువంటి వాడు, ఎటువంటి పాపము లేనటువంటి వాడు, పాపమును జయించినటువంటి వాడు, పాపం పైన జయమును పొందినటువంటి వాడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా, నీ ఆపదలో ఉన్నప్పటికీ, ఇబ్బందిలో ఉన్నప్పటికీ, శ్రమలో ఉన్నప్పటికీ నీకు సహాయకుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూస్తే చాలు, ఆయన సహాయం నీకు అందుతుంది. ఆయనతో ఒక్క మాట చెప్తే చాలు, ఆయన సహాయం నీకు అందుతుంది. ఆయన వైపు ఒక అడుగు వేస్తే చాలు, ఆ సహాయం నీకు అందుతుంది. మరి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయం పొందడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? కాబట్టి సహాయం అందించేటువంటి దేవుడు మనకుండగా మరి ఎందుకు తొందర? దేవుడి మాటలు దీవించడం గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాం. ఆమేన్.